त्रयाणां देवानां त्रिगुणजनितानां तव शिवे भवेत् पूजा पूजा तव चरणयोर्या विरचिता तथा हि त्वत्पादोद्वहनमणिपीठस्य निकटे स्थिता ह्येते शश्वत् मुकुलितकरोत्तंसमकुटाः। ఓ భవాని, నీ యొక్క సత్వ రజస్తమో గుణాల వలన ఉద్భవించిన వారు బ్రహ్మ విష్ణు రుద్రులు. నీ పాదాలకు ఏ పూజ చేయబడిందో ఆ పూజ త్రిమూర్తులకు చేయబడిన పూజ అవుతుంది. ఎలా అనగా, నీ సింహాసనానికి సమీపములో నీ పాదాలను పెట్టిన రత్నపీఠము సమీపమున ఎల్లప్పుడూ చేతులు ముడుచుకుని నమస్కరిస్తూ కిరీటములు గలవారై ఆ త్రిమూర్తులు ఉంటారు. అందువలన నీ పాదాలకు పూజ చేయడం అంటే నీ పాదపీఠం వద్ద ఉన్న త్రిమూర్తులకు పూజ చేయటమే. ఆరాధన అంటే గౌరవం, విశ్వాసం మరియు కృతజ్ఞతను వ్యక్తం చేయడం. ఒక సంకేతార్థంలో బాహ్య రూపాన్ని దేవిగా పూజించడం అనేది మనలో ఉద్భవించే శక్తి ఆరాధనను సూచిస్తుంది. అమ్మవారి పూజ రహస్యంగా లేదా అంతర్గతంగానే ఉండాలి అని లలితా సహస్రనామంలో కూడా పలుమార్లు స్పష్టం చేయబడింది. శక్తి పూజ లేక అమ్మవారి ఆరాధన యొక్క నిజమైన అర్థం దైవిక శక్తి ఆత్మతో ఐక్యం కావడం. 3 గుణాలు, రజస్సు అనే చర్య, సత్వము అనే స్వచ్ఛత మరియు తమస్ అనే సోమరితనం అన్నీ మనలో అంటే మనస్సు అనే క్షేత్రంలో ఉద్భవిస్తాయి. ఆలోచనల ఆందోళన మనస్సును కలవరపెట్టడం ఆపివేసినప్పుడు మాత్రమే శక్తి జీవంలో సంరక్షించబడుతుంది మరియు ఇంద్రియాల ద్వారా బయట వృధా కాదు. కాబట్టి శక్తి శరీరంలో కేంద్రీకృతమై త్రిమూర్తులు అంటే త్రిగుణాలు కలిగి ఉన్న జీవుడిచే పూజింపబడినప్పుడు అది భ్రూమధ్యం వద్ద కేంద్రీకృతమవుతుంది. ఈ తీవ్రమైన ధ్యాన ప్రక్రియలో కిరీట చక్రము లేదా సహస్రారం విచ్ఛిన్నమైనప్పుడు బ్రహ్మరంధ్రము నుండి అమృతం క్రిందికి కదులుతుంది. అమృతం స్రవించడం ప్రారంభమైనప్పుడు ఉత్కృష్టమైన ఆనందం కలుగుతుంది. తల్లి జంట పాదాలను పూజించడం అనే భావన అక్కడ పవిత్ర త్రిమూర్తుల ఆరాధనలో తలలు వంచుతారు అనడం కేవలం జగన్మాత యొక్క అంతర్గత ఆరాధనను సూచించే ఒక అలంకారిక వ్యక్తీకరణ మాత్రమే. విరించిః పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రే వితతిరపి సమ్మీలితదృశా మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ. తల్లి, ఈ ప్రపంచంలో మహాప్రళయం సంభవించినప్పుడు బ్రహ్మ, విష్ణు, యముడు, కుబేరుడు, చివరకు ఇంద్రుడు, ఇంద్రుని పరివారము వారందరూ కాలధర్మం చెందుతున్నారు. కానీ నీ పాతివ్రత్యం వలన నీ భర్త అయిన సదాశివుడు మాత్రం ఎట్టి మార్పులకు గురి కాకుండా నిరాసక్తుడై విహరించుచున్నాడు గదా. ఈ శ్లోకాన్ని 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ బ్రహ్మ అంటే నేను అనే భావన, అంటే అహంకారం. మనలో నేను, నాకు, నా గొప్పతనం అనే భావన తొలగితే అదే ఆత్మజ్ఞానానికి మొదటి అడుగు అవుతుంది. అప్పుడు హరి లేదా విష్ణువు అని చెప్పబడిన మనస్సు కూడా శాంతమైపోతుంది. మనస్సులో కోపం, కామం, ద్వేషం, లోభం, ప్రేమ వంటి భావాలు ఉండవు. అలాంటి స్థితిలో మనస్సు ఆలోచనలు చేయకుండా పూర్తిగా నిశ్చలంగా ఉంటుంది. అదే ఆత్మజ్ఞానానికి దారితీసే శాంతమైన స్థితి. ఈ స్థితిలో
మనకి మరణ భయం ఉండదు. మన శరీరంలో ఉన్న ప్రాణశక్తి అనగా శ్వాస లేదా జీవశక్తి చాలా సూక్ష్మంగా మారుతుంది. దానిని గుర్తించడమే కష్టమవుతుంది. మన చేతులు, కాళ్ళు మరియు మన ఇతర శరీర భాగాలు ఏమీ చేయలేని స్థితిలో ఉంటాయి. కలలు కూడా లేని నిద్రలో ఉన్నట్టు కనిపిస్తాయి. ఇది ఒక గాఢ నిద్ర లాంటిది, కానీ అది పూర్తిగా తెలియని శాంతమైన స్థితి. ఆ సమయంలో మన శ్వాస బయటికి కనిపించదు. అంటే మామూలుగా ఊపిరి తీసుకోవడం లేదా ఊపిరిని విడవడం లాంటి శ్వాసక్రియలు ఉండవు. కానీ ప్రాణం శరీరంలో ఉంటుంది. అది లోపలే నిశ్శబ్దంగా కదులుతూ ఉంటుంది. ఇలా చాలా లోతైన శాంతమైన స్థితి. ఇది పూర్తిస్థాయి సమాధికి దగ్గరగా ఉండే స్థితి. ఈ స్థితిలో శరీరం ఉన్నా అది ప్రపంచము, మనస్సు మరియు తానుగా ఉన్న అవయవాలను గురించి పూర్తిగా తెలియని స్థితిలో ఉంటుంది. సంపూర్ణ సమాధిలో ఉన్న జీవుడు లేదా మనస్సు పూర్తిగా నిశ్చలంగా మారి మూలస్థానంలో ఆత్మ ఉన్న చోట కలిసిపోతుంది. అప్పుడు ఏ ఆలోచనలు, భావనలు ఉండవు. అంతా శాంతంగా ఉంటుంది. జీవుడు లేదా మనస్సు తిరిగి జీవితానికి అంటే బయట ప్రపంచం గురించి మళ్ళీ అవగాహనకు రావాలంటే అది శక్తి లేదా దివ్యశక్తి ఇచ్చే లోపలి ఆదేశం వల్లే జరుగుతుంది. ఈ మార్పు భ్రూమధ్యంలో అంటే కనుబొమ్మల మధ్యలో చిన్న కదలిక మొదలవుతుంది. ఆ క్షణంలో మనస్సు తిరిగి బయట ప్రపంచం వైపు తిరుగుతుంది. మరణం అనేది నిజానికి లేదు. జీవాత్మ తన మూలస్థానమైన సృష్టికర్త వద్దకు తిరిగి వెళ్తుంది. శరీరం మాత్రం పంచభూతాలలో అనగా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశంలో కలిసిపోతుంది. ధూళి, బూడిదగా మారుతుంది. ఇంకొక రీతిలో ఈ శ్లోకాన్ని చెప్పాలంటే ఈ విశ్వం ఎలా సృష్టింపబడుతుందో అలాగే ఎలా లయమవుతుందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం సృష్టికి ఆధారంగా ఉన్నవాడు భగవంతుడు. ఆయనే సదాశివుడు. ఆయనలోని ఈ సృష్టి రావడానికి అవసరమైన శక్తి ఉంటుంది. కానీ ఆ శక్తి బయటకు రావాలంటే సహాయం కావాలి. అదే ప్రకృతి లేదా మాయ. అంటే ఆయన స్త్రీరూపమైన శక్తి, అదే అమ్మవారు. జపోజల్పశిల్పం సకలమపి ముద్రా విరచనా గతిః ప్రాదక్షిణ్యక్రమణమశనాద్యాహుతి విధిః ప్రణామః సంవేశః సుఖమఖిలమాత్మార్పణదృశా సపర్యాపర్యాయః తవ భవతు యన్మే విలసితం. అమ్మా, ఆత్మసమర్పణ బుద్ధితో నేను మాట్లాడే మాటలు అన్నీ నీ మంత్రజపంగాను, నా పనులు నీకు చేయు ముద్రలుగాను, నా నడకను నీకు ప్రదక్షిణగాను, నేను తినే భోజనాదులు నీకు సమర్పించు హవిస్సులుగాను, నిద్రించినప్పుడు జరుగు దేహంలోని మార్పులు నీకు చేసే సాష్టాంగ నమస్కారముగాను, ఉపయోగించు సమస్త సుఖకర వస్తు విలాసములను నీకు చేయు పరిచర్యలుగాను, అన్నీ నీకు నేను చేసే సమగ్రమైన సంపూర్ణమైన సంతోషదాయకమైన పూజ అనుకో తల్లి. ఆత్మసమర్పణ స్థితిలో మేధస్సు ఆత్మశక్తితో కలిసిపోయిన వ్యక్తి తన ప్రతిరోజు పనులు అమ్మవారి పూజలా చేస్తాడు. అతను తన హృదయంలో పరబ్రహ్మాన్ని ఎప్పుడూ దర్శిస్తూ ఉంటాడు. అందువల్ల అతని హృదయం ప్రేమతో, మంచి గుణాలతో వెలుగుతుంది. అతని మాటలు అమ్మవారి స్తోత్రాలుగా ఉంటాయి. అతని కదలికలు పవిత్రంగా, శుభంగా భావించబడతాయి. తినడం, త్రాగడం వంటి పనులు కూడా తన హృదయ పూజగా ఉంటాయి. శరీరం నిద్రలో ఉన్నప్పటికీ
అతని మనస్సు ఎప్పుడూ దివ్యశక్తితో కలిసిపోయి ఉంటుంది. అలాంటి వ్యక్తి మేలుకొలుపులోనైనా నిద్రలోనైనా చాలా ఆనందంగా శాంతిగా ఉంటాడు. దీన్ని నిర్వికల్ప సమాధి అంటారు. వేదాంతం యొక్క ఆధ్యాత్మిక సూత్రాల ప్రకారం సాధనలో ఒక స్థాయికి వచ్చిన వ్యక్తి తన ప్రతి పని, మాట, ఆలోచన ప్రాణశక్తిని సంరక్షించడానికి ఉంటుంది. అతను ప్రపంచంలోనే జీవించిన అతని మనస్సు ఎప్పుడూ అమ్మవారిపై కేంద్రీకృతమై ఉంటుంది. ఈ రకమైన జీవితాన్ని గడిపిన మహానుభావులలో ఒకరు ప్రాతస్మరణీయులు శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యాదివిశదః కరాళం యత్క్ష్వేలం కబలితవతః కాలకలనా న శంభోస్తన్మూలం తవ జనని తాటంకమహిమా. అమ్మ, బ్రహ్మ, ఇంద్రుడు మున్నగు దేవతలు అందరూ చావు పుట్టుకలను జయించుటకు అమృతం త్రాగినా ప్రళయకాలం వచ్చినప్పుడు మృత్యువుని జయించలేకున్నారు. కానీ నీ భర్త అయిన సదాశివుడు మాత్రం లోకమును దహించి కాలకూట విషమును త్రాగిన ప్రళయకాలంలో చిరంజీవిగా ఉండి నీలకంఠుడు అనే పేరు పొందాడు. అందుకు ముఖ్య కారణం నీ చెవులయందు ధరించిన శ్రీచక్ర తాటంకముల ప్రభావమే కదా తల్లి. ఈ శ్లోకం బాహ్యంగా చూస్తే ఇది శివుని గొప్పతనాన్ని, ఆయన అపరిమితమైన శక్తిని వివరించేలా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి అమ్మవారికి అభేదం. శివుని యొక్క శక్తి అమ్మవారు. ఈ శ్లోకానికి లోతైన మరో అర్థం కూడా ఉంది. కొంతమంది జ్ఞానులు తమలో దివ్యశక్తి ఉండడం, ఆత్మలో శక్తి కలిసి ఉండడం తెలుసుకుంటారు. వారు తమ జీవశక్తిని కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞాచక్రంలో కేంద్రీకరించి ఆ శక్తిని తలపై భాగంలో ఉన్న బ్రహ్మరంధ్ర చక్రం వైపు పంపుతారు. ఇలా చేయగలిగిన వారు అమృతం అనే అమూల్యమైన సుఖాన్ని పొందుతారు. ఇది కేవలం శరీరానికి కాదు, మనస్సుకు, ఆత్మకు కూడా నూతన జీవం ఇస్తుంది. ఈ అమృతం ఆరోగ్యాన్ని పునరుద్ధరించడంలో, జీవశక్తిని పెంచడంలో అద్భుతమైన శక్తి కలిగి ఉంటుంది. అయితే జీవితం ఎంత శక్తివంతమైనదైనా చివరికి ప్రతి జీవి మరణం ఎదుర్కొంటుంది. మరణ సమయంలో బ్రహ్మ అనగా అహంకారం మరియు విష్ణువు అనగా మనస్సు తమ పని నిలిపివేస్తాయి. అంటే అవి ఆపడం మొదలు పెడతాయి. కానీ మరణ సమయంలో ప్రాణశక్తి ఒక అత్యున్నత మార్గము ద్వారా తన అసలు మూల శక్తితో విలీనమై బయటికి పోతే అప్పుడు ఆత్మకు మరణం ఉండదు. ఎందుకంటే ఆత్మ తన మూలం సదాశివునితో శాశ్వతంగా కలిసిపోతుంది. ఇది సదాశివుడు మరియు ఆయన శక్తి మధ్య ఉన్న అసలు బలమైన సంబంధం. ఈ కలయికను ఎప్పుడూ విడగొట్టలేము.